వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో భాగంగా పర్యావరణము అదేవిధంగా సుస్థిరాభివృద్ధిపై గతంలో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. సో అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే మొదటి ప్రశ్న భౌగోళికంగా ఆలోచించండి, స్థానికంగా స్పందించండి. భౌగోళికంగా ఆలోచించండి, స్థానికంగా స్పందించండి అనే పిలుపు ఇచ్చినది. అంటే మన ఇక్కడ దీన్ని ఏమంటే మనం థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే థీము. ఏ సదస్సు యొక్క థీమ్ అంటే మనకు ధరిత్రి సదస్సు యొక్క థీమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏదంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏంటి? మనకి ఇక్కడ రామచిలుకగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది వాటిని జతపరచము అని నేషనల్ పార్కులు అదేవిధంగా అవి ఉన్నటువంటి రాష్ట్రాలు ఇచ్చాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మనకు బందీపూర్ నేషనల్ పార్క్. ఈ బందీపూర్ నేషనల్ పార్క్ అంటే మనకు గుర్తురావాల్సినటువంటి స్టేట్ అంటే మనకు కర్ణాటకను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కన్హా నేషనల్ పార్క్. ఈ కన్హా నేషనల్ పార్క్ ఎక్కడుంది? మనకు మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా మనకు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అంటే మనకు ఎక్కడ ఉందంటే మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకు రాజాజీ నేషనల్ పార్క్. ఈ రాజాజీ నేషనల్ పార్క్ ఒకసారి మనకు ఉత్తరాఖండ్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇటీవల శేషాచల కొండలను ఈ క్రింది విధిగా ప్రకటించారు. ఇటీవల శేషాచల కొండలను ఈ క్రింది విధంగా ప్రకటించారంటే మనకు జీవగోళ సురక్షిత కేంద్రంగా ప్రకటించారు. దీన్ని బయోస్పియర్ అంటారు. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో 2010 సంవత్సరంలో ఇక్కడ మనకు ఈ శేషాచలం కొండలను సరికి బయోస్పియర్గా ప్రకటించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఈ క్రింది ఏ జిల్లాలో నేలపట్టు పక్షుల అభయారణ్యం ఉన్నది? చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడుంది? మనకు గతంలో ఇది నెల్లూరులో ఉండేదండి. ఇప్పుడు మనకి ఎక్కడ ఉందంటే మనకు తిరుపతి డిస్టిక్లో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే ఆహారపు గొలుసులలో శిఖర స్థాయిలో విషపూరిత రసాయనాలు అత్యధిక గాఢతతో పేరుకోబోయే ప్రక్రియను ఏమంటామంటే మనం ఇక్కడ మనము జీవావరణ ఆవర్ధనము అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. జీవావరణ ఆవర్ధనము అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే వాతావరణంలోనే ఓజోన్ వాతావరణంలో ఉన్నటువంటి ఓజోన్ చురుకుగా పడిపోవటము ఈ క్రింది ఏ కాలంలో మొదలైందంటే మనకు 1980s మొదలైనట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ మనకు గమనించినట్లయితే ఈ క్రింది వాటిలో ఏది మానవ శరీరాల నుంచి గంగా నది నీటిలో చేరే ప్రధాన కాలుష్యము? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మానవుని యొక్క శరీరం నుంచి గంగా నదిలో కలిసే ప్రధానమైనటువంటి కారకం ఏంటంటే మనకు కోలీఫార్మ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పర్యావరణాన్ని రక్షించగలిగినటువంటి 3 R'ల ఆంగ్ల భాషలో ఏవి అంటే మనకు త్రిబుల్ ఆర్ అంటాం. అదే మనకు రెడ్యూజ్, రీయూజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసైకిల్. చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది వానిలో ఏది అభయారణ్య పరిరక్షణకు మేలైన పద్ధతి అంటే ఏంటి? మనకు కూడా స్థానికులకు పరిమిత హక్కులు ఇవ్వడం. అంటే పశువులను మేపడం కానీ అదేవిధంగా గడ్డి కోయడం కానీ ఇటువంటివి మనకి ఎలా ఇవ్వాలి? పరిమిత హక్కులు అనుమతించినట్లయితే అది అభయారణ్య పరిరక్షణకు మేలైన మార్గంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే శిలావరణం, జలావరణం మరియు వాతావరణం మధ్య గల సన్నని స్పర్శామండలాన్ని మనం ఏమంటామంటే మనకు జీవావరణం అంటామని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక తేలియాడే నేషనల్ పార్క్ ఏంటంటే మనకు కిబుల్ లంజావో నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడుంది? మనకు మణిపూర్లో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా అనగా దాని అర్థం ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ ఉన్నటువంటి అడవిని మనం ఏమంటామంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే వన్యప్రాణుల సంరక్షణ కోసము అసాధారణమైన
ఓకే, అసాధారణమైనటువంటి కృషి చేసినటువంటి గ్రామీణ వ్యక్తులకు లేదా సమూహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ఇస్తుంది. ఈ అవార్డు యొక్క నగదు బహుమతి వచ్చేసరికి ₹1,00,000. ఆ అవార్డు పేరేంటంటే మనకు అమృతాదేవి బిష్ణోయ్ అవార్డుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే మనకు వన్యప్రాణుల సంరక్షణ కోసము తీవ్రంగా కృషి చేస్తారో ఆ కృషి చేసినటువంటి గ్రామీణ వ్యక్తులకు కావచ్చు, అదేవిధంగా మనకు సంస్థలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వము ₹1,00,000 అవార్డు ఇస్తుంది. ఆ అవార్డు పేరే మనకి ఏంటంటే మనకు అమృతాదేవి బిష్ణోయ్ అవార్డుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి అంటాడు. ఒకవైపు ఏమి ఇచ్చాడు, మనకు చట్టాలు ఇచ్చాడు, ఒకవైపు ఏ సంవత్సరంలో వచ్చినాయో ఈ చట్టాల గురించి అడిగాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకేంటి మన ఇక్కడ భారత అడవుల చట్టం. భారత అడవుల చట్టం ఎప్పుడు తీసుకొచ్చారో మన 1927లో తీసుకొచ్చారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నీటి పరిరక్షణ మరియు కాలుష్య నివారణ చట్టం వచ్చరికి ఎప్పుడు తీసుకొచ్చారో మనకు 1974లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వచ్చరికి గాలి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం వచ్చరికి ఎప్పుడు వచ్చింది, మనకు 1981లో వచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు వచ్చిందో మనకు 1986లో వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కొన్ని చట్టాలు ఏ సంవత్సరంలో వచ్చాయి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇవి మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్లు వచ్చే వీడియోలో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్లను మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.